క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి సహోదరులారా, 15వ సామాన్య ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈరోజు మనం ఆలకించే దివ్య గ్రంథ పఠనాలు, ముఖ్యంగా మొదటి పఠనము మరియు సువార్త పఠనము దేవుని యొక్క వాక్యము గురించినటువంటి విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాల నుండి గ్రహింపబడింది. సువార్త పఠనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనము నుండి 23వ వచనం వరకు గ్రహింపబడింది. ముఖ్యంగా సువార్త పఠనాన్ని ఆధారంగా చేసుకొని మనము కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆ ప్రభు మనకు నేర్పించే సత్యాలను మనము మన మనసుల్లో పదిలపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువార్త పఠనము విత్తువాని ఉపమానాన్ని మనకు బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు ఈ ఉపమానాన్ని మనం ఆలకించాం. ఎన్నో సందేశాలు ఈ ఉపమానం ద్వారా ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనము ధ్యానించటానికి 3 ముఖ్యమైనటువంటి విషయాలను ప్రభు ఈ ఉపమానం ద్వారా మన ముందు ఉంచుతూ ఉన్నారు. వాటిని మనము మన మనస్సుల్లో పదిలపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, ఈ ఉపమానము ద్వారా దేవుడు ఎంత ఉదార స్వభావుడో మనకు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఒక రైతును పరిశీలిస్తే, ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేసే క్రమములో తన విత్తనాలు వృధా కాకుండా చూసుకుంటాడు. విత్తనాలను వేసే ముందు ఆ నేలను ఆయన సరిచేసుకుంటాడు, బాగు చేసుకుంటాడు. ఆ తర్వాతనే విత్తనాలు ఆ నేలలో జల్లడం అనేటువంటిది చేస్తాడు. ప్రతి విత్తనము ఫలాన్ని ఇవ్వాలని ఆశిస్తాడు. అదేవిధంగా ఏ విత్తనము కూడా వృధాగా ఉండిపోకూడదు అనేది కూడా రైతు యొక్క ఆశ. అయితే అందుకు విరుద్ధంగా మన దేవుడు, రైతులాంటి దేవుడు కూడా వాక్యము అనేటువంటి విత్తనాన్ని ఆయన ఎవరో కొంతమందికి మాత్రమే కాకుండా అందరికీ అందించటానికి, అందరి హృదయాలలో జల్లడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన యొక్క వాక్యము అనేటువంటి విత్తనము వృధా అయిపోతుందేమో అని బాధపడకుండా అందరి హృదయాలలో ఆ విత్తనాలను వెదజల్లడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా తన కార్యాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు దారిలాంటి కఠిన హృదయం కలవారైన వారిలో తన వాక్యమనే విత్తనం నాటడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరికొన్ని సందర్భాలలో రాళ్ళు ఉన్న, లోతులేని హృదయమైన లేదా వ్యామోహాల వలయంలో చిక్కుకున్న మనిషిలోనైనా తన యొక్క వాక్యము అనేటువంటి విత్తనాన్ని చల్లటానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అంటే, ఆ వాక్యము వారి పరిస్థితులను మారుస్తుంది అనేటువంటి నిరీక్షణతో, ఆశతో ఆ విత్తనాలను ఆయన చల్లటానికి సిద్ధపడుతూ ఉన్నారు. కరడుగట్టిన హృదయమైన, లోతులేని హృదయమైన, వ్యామోహాల వలయంలో చిక్కుకున్న హృదయమైన మారుతుంది, సారవంతమైనటువంటి భూమిగా మారుతుంది తన వాక్య ప్రభావముతో అనే ఉద్దేశంతో దేవుడు విత్తనాలను వెదజల్లడానికి సిద్ధపడుతూ ఉన్నారు. దీనిని బట్టి దేవుని యొక్క ఉదారత ఎంత గొప్పదో మనము గ్రహించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో ఒక 2 ఉదాహరణలను మనము చూద్దాము. ఈ 2 ఉదాహరణలు ఏ విధంగా దేవుని యొక్క వాక్యము
ఎలాంటి వ్యక్తిలోనైనా ఫలిస్తాయి అనేటువంటి దానికి నిదర్శనంగా ఉన్నాయి. మొదటి ఉదాహరణ మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఉదాహరణ. పునీత అగస్టిన్ వారి యొక్క జీవితం నుండి మనము గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు శకము 386వ సంవత్సరంలో అగస్టిన్ వారు ఒక తోటలో కూర్చొని తన జీవితం గురించి విలపిస్తున్నటువంటి సమయంలో ఒక చిన్న బాలుడు ఈ విధంగా పలకడం ఆలకిస్తాడు. తొల్లే లేజే, అనగా తీసుకొని చదువు, తీసుకొని చదువు అనేటువంటి ఆ మాటలు ఆ చిన్న కుర్రవాడు పాడడం అనేటువంటిది అగస్టిన్ వారు ఆలకిస్తారు. అయితే అది దేవుని యొక్క ఆజ్ఞగా భావించి వెంటనే పరిశుద్ధ గ్రంథాన్ని అతడు తెరిచినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 13, 14 వచనాలు అతని కంటబడతాయి. వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉందము. వినోదముతో కూడిన విందులు కాని, త్రాగుబోతుతనము కాని, భోగలాలసత్వము కాని, అసభ్య వర్తన కాని, పోట్లాట కాని, అసూయ కాని ఉండరాదు. కాని ప్రభువైన యేసుక్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. ఈ మాటలు అగస్టిన్ వారు చదివినప్పుడు అవి శూలాల్లా అతని యొక్క హృదయాన్ని గుచ్చుకోవడము, ఆ క్షణం నుండి అతనిలో మార్పు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ వాక్యము అతడిని 30దంతలుగా కాదు, 60దంతలుగా కాదు, 100అంతలుగా ఫలింపజేసింది. అతడు మారిన మనిషై, ఒక గురువై, తరువాత ఒక బిషప్ అయి, ఇప్పుడు ఈనాడు మనందరి చేత ఒక పునీతుడుగా గౌరవింపబడుతూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క వాక్యం చేసేటువంటి కార్యం. అలాంటి భోగలాలసత్వానికి, ఈ లోక వ్యామోహాలకు బానిసైపోయినటువంటి అగస్టిన్ వారిలో ఆ వాక్యము పడి ఆ వ్యక్తిని సమూలంగా మార్చినట్లుగా మనము చూడగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక ఉదాహరణ కూడా మనం చూద్దాం. ఒక స్త్రీ తన జీవితం మీద విరక్తి చెంది ఇక ఆశను పూర్తిగా కోల్పోయినటువంటి ఆమె ఒకరోజు తన ప్రాణాలను బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒక వంతెన మీద నిలబడి దూకి చనిపోవడానికి సిద్ధపడుతూ ఉంటుంది. అయితే అలా ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా చిన్న గాలి వీచి ఆమె యొక్క కాళ్లకు ఒక చిన్న కాగితము తగులుకుంటుంది. ఆమె వంగి బాగా చిరిగిపోయి ఉన్నటువంటి ఆ కాగితాన్ని చూసి దాన్ని విప్పుతుంది. అందులో ఒక దేవుని వాక్యము ఆమెకు కనబడుతుంది. ఆమె ఆ వాక్యాన్ని ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము నుండి గ్రహింపబడినటువంటి వాక్యంగా తెలుసుకుంటుంది. ఆ వాక్యము ఈ విధంగా ఉంటుంది: నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కాని వినాశనము కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని. ఈ మాట ఆమె చదవగానే అంతవరకు తన జీవితం మీద ఆశను కోల్పోయినటువంటి ఆమె, తన జీవితము వ్యర్థము అనుకున్నటువంటి ఆమె దేవుని యొక్క వాగ్దానంగా ఆ వాక్యాన్ని గ్రహించింది. నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించాను, ఇవ్వబోతూ ఉన్నాను అనే వాక్యం చదవగానే ఆమె ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మరలా తన సాధారణ జీవితంలోనికి వెళ్ళి దేవుని కృపతో తన జీవితాన్ని చక్కగా ముందుకు కొనసాగించిందట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా దేవుని యొక్క వాక్యము ఎవరిలోనైనా సరే పని చేయగలదు. ఎవరినైనా సరే
ఆ వాక్యము మార్చగలదు అనే ఉద్దేశంతో దేవుడు ఎంతో ఉదారతతో తన వాక్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తూ ఉన్నారు. అది దేవుని యొక్క గొప్పదనము. ఇది మొదటి సందేశంగా ఈనాటి ఉపమానం నుండి మనము గ్రహిద్దాం. ఇక రెండవ ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే, ఈనాటి ఉపమాన భావాన్ని ప్రభువు వివరించేటప్పుడు ఒక మాటను ఆయన వాడడం అనేటువంటిది మనము సువార్తలో గమనిస్తాం. వినడం, వినుట అనే మాట మనకు యేసు ప్రభు యొక్క ఆ ఉపమానంలో కనబడుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఆ మాటను ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నారంటే, వినడం మాత్రము చాలదు, విని గ్రహించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేటువంటి భావంతో ఆయన ఆ మాటను వాడుతూ ఉన్నారు. మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 3 సందర్భాలలో ప్రభువు ఈ విషయాన్ని చెప్పడము గ్రహించవచ్చు. ఆ 3 వాక్యాలను మనము ఇప్పుడు ఒకసారి ఆలకించుదాం. 13వ అధ్యాయము 19వ వచనము. రాజ్యమును గురించిన సందేశమును విని దానిని గ్రహింపని వాడు త్రోవ ప్రక్కన పడిన విత్తనమును పోలి ఉన్నాడు. విని గ్రహింపనివాడు అని ప్రభు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా 20వ వాక్యం. రాతి నేలపై పడిన విత్తనమును సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వానిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్రిల్లును. ఈ విధంగా రెండవ సందర్భంలో విని వాక్యాన్ని నిలుపుకోకపోతే అతనిలో కూడా వాక్యము ఫలించదు అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మూడవ సందర్భము మత్తయి సువార్త 13:22లో ఈ వినుట అనేటువంటి మాటను ఏ విధంగా ప్రభు వాడుతున్నారో మనము ఈ వాక్యంలో చూడవచ్చు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును, కానీ ఐహిక విచారము, ధన వ్యామోహము దానిని అణచివేయును, కనుక వాడు నిష్ఫలుడగును. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈ ఉపమానం చెప్తూ వాక్యాన్ని వినడంతో మనము సంతృప్తి పడిపోకూడదు. కేవలము వినడం ద్వారానే మన పని పూర్తయింది అనేటువంటి భావానికి మనం రాకూడదు అని ప్రభు తెలియజేస్తూ, ఇంకా వినడం యొక్క కొనసాగింపులోనికి కూడా మనం వెళ్ళాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మనము యాకోబు గారు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా మాటలు వింటాం. వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు అనేటువంటి మాట. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వినడంలో తప్పేమీ లేదు. మనము వినాలి. వినుట ద్వారా విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది అని కూడా బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. అయితే కేవలము వినడంతో మనము సరిపెట్టుకోకూడదు. ఆ వాక్యము మనము గ్రహించాలి. ఆ వాక్యము మనలో ఫలించేలా మనము శ్రద్ధ తీసుకోవాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఇదే సందర్భంలో యాకోబు గారు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 25వ వచనం కూడా మనము ఒకసారి ఆలకించుదాం. కానీ స్వాతంత్ర్యమునొసగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగా పరిశీలించి కేవలము విని మరచుట కాక దానిని ఆచరించువాడు దేవుని దీవెనలు పొందును. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు వస్తున్న రెండవ ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దానిని ఆచరించేటువంటి వాళ్ళంగా మనము ఉండాలి అని. ఆచరించేవాడికే దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా లభిస్తాయి అని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు.
మన హృదయము సారవంతమైనటువంటి నేలగా మారాలి అంటే మనలో వాక్యము ఫలించాలి. మనలో ఆ వాక్యమును మనము ఆచరించడం ద్వారా ఫలిస్తుంది అని మనము ఈరోజు గ్రహించాలి. ఇక మూడవ సందేశము ఈనాటి ఉపమానము ద్వారా ప్రభు మనకు ఇస్తున్నటువంటిది ఏమిటి అంటే, మన హృదయము అనేటువంటి నేల ఫలించే నేలగా ఉండాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనది దారిలా కాకుండా, రాళ్లతో ఉన్నటువంటి నేలలా కాకుండా, ముళ్ళ కంపలు పెరిగేటువంటి నేలలా కాకుండా, మన హృదయము ముప్పదంతలుగా, అరువదంతలుగా, నూరంతలుగా ఫలించేటువంటి నేలగా, హృదయంగా మనము ఉండాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్లుప్తంగా ఒక విషయాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. మన హృదయము ఎలాంటి ఫలాలను ఇవ్వాలి? వాక్యాన్ని విన్న తరువాత మన యొక్క హృదయము ఎలా ఫలించాలి అనేటువంటిది మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయము ఫలించాలి అంటే, ఫలిస్తుంది అని మనం చెప్పుకోవాలి అంటే, మొట్టమొదటిది మనకి దేవునితో గాఢమైనటువంటి అనుబంధం ఏర్పడాలి. దేవునితో గాఢమైన అనుబంధం ఏర్పడడం అనేటువంటిది మొట్టమొదటి ఫలము దేవుని యొక్క వాక్యము మనకు ఇచ్చేటువంటిది. కాబట్టి మనము మన హృదయాలను పరిశీలించుకుందాం. దేవుని వాక్యాన్ని విన్న తరువాత ఆయనతో నాకు ఎలాంటి అనుబంధం ఉంది, నా యొక్క అనుబంధము ఆయనతో ఎంత గాఢంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలించుకొని, ఆ ప్రభువుతో మనము ఒక మంచి అనుబంధంలోనికి వెళ్తే వాక్యము మనలో ఫలించినట్లే ప్రియ సహోదరి సహోదరులారా. ఇక రెండవ ఫలము దేవుని యొక్క వాక్యము మనలో చేసేటువంటిది ఏమిటి అంటే, మన హృదయాలు ప్రేమతో నిండి ఉంటాయి. మన యొక్క హృదయాలు దేవుని ప్రధానమైనటువంటి గుణము ప్రేమ, ఆ ప్రేమతో నిండిపోతాయి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి రెండవ ఫలము మనము గమనించాల్సింది ఏమిటి అంటే, నా హృదయంలో ప్రేమ ఉందా? నా హృదయంలో దైవ ప్రేమ సమృద్ధిగా ఉందా? సహోదర ప్రేమ సమృద్ధిగా ఉందా అనే విషయాన్ని మనం పరిశీలించుకోవాలి. ప్రేమ లేని జీవితాలు ఫలించని జీవితాలే అని మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. ఇక మూడవ ఫలము మన హృదయము ఇవ్వాల్సినటువంటిది ఏమిటి అంటే, మనము ఆనందంతో మన జీవితాన్ని కొనసాగించాలి. శ్రమలు ఉన్న, కష్టాలు ఉన్న, అనేకమైనటువంటి ఇబ్బందులు మనకు ఎదురైన మనము మన హృదయాన్ని సంతోషంతో నిలుపుకోవడం అనేటువంటిది మన జీవితంలో జరగాలి. అది వాక్యము మనలో ఫలిస్తూ ఉంది అనేటువంటి దానికి తార్కాణము. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము మనలను ఇలాంటి పరిస్థితుల్లో కూడా బలపరుస్తూ ఉంది. ఆ వాక్యము మనలను కృంగిపోనీయకుండా చేస్తుంది కాబట్టి మనము సంతోషంతో ఉంటాం. ఎట్టి పరిస్థితినైనా సరే ఎదుర్కొనేటువంటి శక్తి అనేది మనకి వాక్యం ద్వారా వస్తుంది కాబట్టి మన జీవితాలు సంతోషంగా ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులారా. ఇది ఒక ఫలము మనము ఇవ్వాల్సినటువంటిది. ఇక ఇంకొక ఫలము ఏమిటి అంటే సమాధానము. అందరితో సమాధానంగా, సఖ్యతగా, శాంతిగా జీవించడం అనేటువంటిది వాక్యము మనలో ఫలిస్తూ ఉంది అనేటువంటి దానికి తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనము ఇతరులతో శత్రుత్వంతో ఉన్నామా లేదా సమాధానపడి జీవిస్తూ ఉన్నామా అనే విషయాన్ని పరిశీలించుకొని మన జీవితాలు సఖ్యతతో, సమాధానముతో, శాంతితో నిండి ఉన్నట్లయితే వాక్యము మనలో ఫలిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. ఇవి కొన్ని ఫలాలు వాక్యము ద్వారా మన జీవితంలో కనబడేటువంటివి. కాబట్టి ఈ రోజున ఈ ఫలాలు
నేను ఇవ్వగలుగుతూ ఉన్నానా లేదా అనేది మనం గ్రహించుకొని, ఆ విధంగా వాక్యము ఫలించటానికి నేను అవకాశం కల్పిస్తున్నానా లేదా అనే విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఈనాటి ఉపమానము మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తూ ఉండగా, దేవుని వాక్యము నిష్ఫలంగా ఆయన దగ్గరకు చేరదు. అది తాను నెరవేర్చాల్సినటువంటి పని నెరవేర్చే వెళ్తుంది అనే విషయాన్ని మనం నమ్మి, వాక్యం మీద దృఢమైనటువంటి విశ్వాసంతో జీవించటానికి ప్రయత్నం చేద్దాం. వినడం, ఆచరించడం ఈ రెండింటినీ మనము మన జీవితంలో కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ఈరోజు వాక్యము యొక్క విశిష్టతను గూర్చి మీరు మాకు తెలియజేసినందులకై మీకు స్తోత్రాలు. వాక్యాన్ని అందించడంలో మీరు ఎంత ఉదార స్వభావులో మేము అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. ప్రభువా, మేము వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా గ్రహించి ఫలించేటువంటి వ్యక్తులుగా మమ్ము తీర్చిదిద్దమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.